ఒరే త్రిమూర్తులు పొద్దున ఇంత ఆకలేస్తుందేంట్రా? అంత దరిద్రం అనిపించిన తర్వాత ఈ రిచ్నెస్ అడ్జస్ట్ అవడానికి కొంచెం టైం పెడతలేరా? అల్లు బాగా చదువుకున్నామ్మా, మిమ్మల్ని దుబాయ్ తీసుకుపోతాం ఏంట్రా? పొద్దున ఈ పంత తెచ్చుకుంటున్నా. సీను కాఫీ. నాకేదో వదినా. నువ్వు కూడా ఏంటయ్యా కిందకెళ్ళి తాగొచ్చుగా, వాడంటే దుబాయ్ నుంచి వచ్చాడు. బాబా టైం అవుతుంటే ఇలాగే కూర్చున్నారేంటి? నువ్వు రెడీ అవరా, టిఫిన్ చేద్దు గాని. దాని పెద్ద రెడీ అవ్వాలంటే అందరితో పెట్టే కలిసి నెత్తాను. అవును మళ్ళా దుబాయ్ లో అందరితో కలిసి తినేది అలవాటు అనుకుంటా. చుట్టూ ఎండీలు పిఎల్తో దుబాయ్ లో నా తమ్ముడు రాజాలా బతుకుతున్నాడు. రాజలేక బతుకుతున్నాడు, రాజ ట్రావెల్స్ లో బతుకుతున్నాడు. రాజా లెవెల్ అని చెప్తున్నా. దుబాయ్ లో రాజ ట్రావెల్స్ ఉన్నదా? దుబాయ్ లో లేదండి, అది ముంబైలో ఉంది. ముంబై అంటే అంటే ఒకప్పుడు బొంబాయి, ఇప్పుడు ముంబై అండి. నీతో మాట్లాడే పని ఉంది, పదరా పదరా పద పద. ఒంటి మీద చేయకరా, సిరాకొస్తుంది. ఏంట్రా ఓవర్ చేస్తున్నావు? అలాగే అక్కడ నువ్వు చేసిందంతా పోలితే ఇక్కడ మేము చేసి చాలా తక్కువ. బాగుందా? ఇప్పుడు కావాలా? వద్దు. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఏం చేయాలి? నేను చెప్పించి చేయాలి. త్రిమూర్తులు జాగ్రత్త మేనేజ్ చేయి, ఇంట్లో మామూలు లేరు. హలో ఎవరండి? ఎవరా గొంతు మర్చి మాట్లాడుతున్నావు? దుబాయ్ షేకు రమ్మని వాయిన్ చేస్తున్నాడు, వెళ్తే కోర్స్ ఆగిపోతే ఏదో మ్యారేజ్. హలో అక్కడ శ్రీనివాస్ ఇలియాస్ దుబాయ్ సీను ఉంది. మీరెవరండి? దుబాయ్ షేక్ ఆతా వరసే. ఆహా. మీది సీను నన్ను ఇక్కడ ఒరే అంటుంది. అది లేక ఇక్కడ బావులన్నీ ఎండిపోతున్నాయి. వ్యాపారంలో లాసు వచ్చి దుబాయ్ సెన్సెక్స్ దెబ్బతింటుంది. ఆ? మీది తమ్ముడిని జల్దీ దుబాయ్ పంపించండి, లేకపోతే పూరా బిజినెస్ మీటమే మిల్ గయా. ఎవరే అది? ఏక్ మినిట్. దుబాయ్ సేటు మా తమ్ముడిని అర్జెంట్ గా పంపించమని రిక్వెస్ట్ చేస్తున్నాడు. గిట్లియ్యి మాట్లాడుకోండి. హలో కౌన్ హై రే తూ? ఇంటి యజమాని బోల్తా హే. మీది సీన్ది జల్దీ పంపిస్తుంది. లేకపోతే లాసు ఉంది. ఎంత లాసు? లక్ష రూపీస్. గడ లక్షలు ఉండవు కదా. మీకు సమాజ్ అవుతుందని గట్లా చెప్పిందే. అచ్చా ఎవరు? దుబాయ్ సేట్ అండి మా తమ్ముడు పంపించమని బతులాడుతున్నాడు. ఇదిగోండి మీరు మాట్లాడండి. నాకు డౌటే. హలో, దుబాయ్ సెట్ మీకు దండం పెడుతుందయ్యా. ఈ గొంతు ఎక్కడ విన్నట్టుంది? ఫోన్ లో వింటుంది. మీది ఫ్యామిలీ దుబాయ్ రావాలని నాది ఆశ పడుతోంది. తిన్ముత్తులో అని మీ ఇంట్లో మోస్ట్ టాలెంటెడ్ పర్సన్ ఉంది అని మాకు తెలిసింది. దానికి ఇక్కడికే పంపిస్తే సినుని మించిపోతుంది. దానికి కూడా ఏసీ ప్రొవైడ్ చేయండి, అర్ధన్ కాఫీ ఇవ్వండి, అది కూడా ఫ్యూచర్ లో గ్రేట్ పర్సన్ అవుతుంది. దానికి ఎక్కువ ఎండలా పంపొద్దు, దానికి గంటకి ఒకసారి ఫ్రూట్ జ్యూస్ ఇవ్వండి. అరగంటకి ఒకసారి 2 వాతలు పెట్టుండ్రి. ఇలా అబద్ధాలు చెప్పి అందరిని మోసం చేయడానికి సిగ్గుగా లేదు? అంటే బావా ఇది చాలా వర్స్ట్ ఫ్లాష్ బ్యాక్ అన్నయ్య. దాన్ని ఇంకా నీచంగా నెరెక్ట్ చేస్తాడు. నువ్వు వినలేవు. నేను 3 ముక్కల్లో తేల్చేస్తానే. వీడు దుబాయ్ వెళ్దామని బొంబాయి వెళ్ళాడు. వీడు తింగరాడు కదా, ఈయన ఎవడో మోసం చేశాడు. తిరిగి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యాడు. నేనేం దాయలేదు అన్నయ్య. అంటే ఆయిల్ బౌలు పియ్యలు అన్ని అబద్ధాలేనా? అంటే అక్క మరేమో చిచి నీ మొహం నాకు చూపించు. అది జరిగింది చెప్పి నేను బాధ పెట్టే ఇష్టం లేక. జరగని చెప్పిండు గంతేనా? ఓకే, ఇక్కడ ఏదైనా ఉద్యోగం చూసుకుంటాడు. థాంక్స్ బావ. వాళ్ళు గప్పటిదాకా గీడేం చేస్తాడు? నువ్వు చెప్పింది చేస్తాడు. ఆహా ఏంద్రా చేస్తావా? చేస్తానండి. గియ్యాలుంచి గీనికి ఏసు రూము కట్టు, బెడ్ కాఫీ కట్టు. ఏంద్రోయ్ మళ్ళీ నువ్వేం చేస్తావు? మీరేం చెప్తే అదే చేస్తాను మామగారు. రోజు ఓ పూట అన్నం బంద్ చెయ్యి. హాయ్. ఇదిగో అగండి ఎక్కడికి? మొన్న కూడా వచ్చి పెట్ట చేసేలారు. ఆ అమ్మాయి తెలియదని చెప్తుంది కదా, మళ్ళీ వచ్చారంటే ఇది చాలా తప్పు గురు. మేము వచ్చింది మీకోసం సార్. నా గురించా? చెప్పండి. ఒకసారి మొదలు ఇదిగో మీతో లోపడడం వీలేదు. నన్ను పంపించండి. కుదరదు. అయితే ఇద్దరిని పంపించండి. అరే చెప్తుంటే వినపడదా? సిగ్గు లేదా? మనిషి కదా. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇతను నాకు తెలుసు. అమ్మయ్యా ఇప్పటికైనా చెప్పారు, లేకపోతే ప్రతి ఏదో చీప్ అయిపోతుంది. అబ్బాయి మిమ్మల్ని కాదండి మా యాదవ్. ఇది చాలా కామెడీ గురు. అది సరే, మీరు ఆ రోజు రైల్వే స్టేషన్ కి ఎందుకు రాలేదు? ఆటోకి డబ్బులు లేక. సరే మనం రెస్టారెంట్కి వెళ్ళి మాట్లాడుకుందాం. సీను డబ్బులు ఉన్నాయంట్రా. శను గారు, మా మావయ్య గురించి మీకు సరిగ్గా తెలియదు. చాలా దుర్మార్గుడు. తనతో పెళ్లి కొప్పుకోలేదని మా నాన్నని మెట్ల మీద నుంచి తోసేశాడు. నా వల్ల మీరు కూడా ప్రమాదంలో పడ్డాం నాకు ఇష్టం లేదు. దయచేసి వదిలేయండి. మీకు ఇష్టం లేదని చెప్పుంటే వెళ్ళిపోయేవాడిని, కానీ మీరు భయపడుతున్నారు. మిమ్మల్ని భయపడదని చెప్పను, మీ భయాన్ని పోగొడతాను. వాడు భయపడేలా చేస్తాను. కాబట్టి మీరు ఆ గొట్టంగాడి గురించి ఆలోచించడం మానేసి నా అప్లికేషన్ గురించి ఆలోచించండి. మీరు దుబాయ్కి వెళ్ళాలనే అంబిషన్ ని కూడా కాదనుకుని ప్రమాదం అని చెప్తున్నా ఫేస్ చేస్తానంటున్నారు. ఏంటా మొండి ధైర్యం? మునిదిరం లేదు, ఏమీ లేదండి, ఏదో ఆశ. ఇంగ్లీష్ లో ఏమంటారు? హోప్. Many happy returns of the day. ఏంటా ఇది? ఏదో డిస్కవరీ ఛానల్ చూసినట్టు వెళ్ళి పనులు చూసుకోండి. వెళ్ళండి సార్. ఏంటి సార్ ఇది? అందరు మిమ్మల్ని చూసి నవ్వుతున్నారు. ఏంటి ఎడవడంతా? ఈ రోజు మధు పుట్టినరోజురా. అయితే ఈ మాత్రం హడావిడి చేయకపోతే అవతల కాంపిటీషన్ పెరిగిపోతుందిరా. మీ కాంపిటీషన్ ఎవరు సార్? వాడేరా. ఓ, ఆ సీన్ గాడా? అవునరా. సరే మీరు అమ్మాయి విషయం చెప్పాలి కదా, ఎలా చెప్తారు చూపించండి.
చాలా ప్రాక్టీస్ చేశాను ఆ? ఫైనల్ గా ఒకటి ఫిక్స్ అయ్యాను చూచండి హ్యాపీ బర్త్డే టు యూ సారీ ఇలా అందరూ చెప్పగలరు అలా కాదు వెరైటీగా ఉండాలి బర్త్డే కదా సాంగ్ టైప్ వెళ్దాం ఇప్పుడు మధు గారు కేక్ కట్ చేయగానే నేను లైట్లు ఆర్పేస్తాను అందరూ షాక్ అవుతారు మళ్ళీ నేను లైట్లు వేస్తాను వెంటనే మీరు పాట అనుకోవాలి ఇది శాంపుల్ గా పాట వేసుకోవాలి పుట్టినరోజు జయ జయలో చెట్టి పాపాయి నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి అప్పుడే ఏమైంది సిచ్యుయేషన్ సాంగేగా ఒక కన్న తండ్రి కన్న కూతుర్ని ఆశీర్వదిస్తున్నట్టుంది ఓకే కూల్ డౌన్ ఆ, ఒక్క మార కలసిన అందం దుర్గా ఏయ్యా రాజా! అలలాగా ఎగ్గిసిన కాలం కుమ్మండి అంతే కంటికెదురుగా కనపడగానే వేసుకోండి. అంతే తడబడి నానే నానే అబ్బా ఈ నానేట చాలా బాగుందండి బాగుందా? ఫిక్స్ డ్రెస్ చేంజ్ ఏ దుర్గా డ్రెస్ బానే ఉందిగా సూపర్ సార్ చూడండి అందరూ మీ వంకే చూస్తున్నారు ఈ క్రెడిట్ అంతా నీదేరా దాని ఉందండి ఏ దుర్గా ఆ శనివాడు వస్తాడంటవా ఒకవేళ వచ్చాడే అనుకోండి మీ డ్రెస్ ముందు వాడు అంతాడా దుర్గా సర్లేండి పాట గుర్తుందా గుర్తుంది ఏదో ఒకసారి వేసుకోండి పుట్టినరోజు జయ జయ కర్మ. సరే ఒక్క మార అది, అది. థ్యాంక్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మధు మై డార్లింగ్ థ్యాంక్స్ మాయ్ నీకోసమే దగ్గరుండి చేయించను ఈ బుకే మామయ్య గారు మీద అభిమానంతో వాళ్ళు డబ్బులు కూడా తీసుకోలేదు పాపం సారీ సార్ ఏంటి ఇంకా కేక్ కట్ చేయలేదు అది నా కోసమే వెయిటింగ్ నేను వచ్చేసాను లెట్ us స్టార్ట్ కాలు పెట్టాడు కరెంట్ ఇదేంటండి మీరు స్టార్ట్ అంటే ఆఫ్ అయిపోయింది మనకి ఏమైనా బ్యాట్ నడుతుంటారా ఓ బ్యూటిఫుల్ ఫ్యాంటాస్టిక్ వండర్ఫుల్ ఎంతైనా యూత్ యూత్ ఏనయ్యా. విష్ హ్యాపీ బర్త్డే ఏ రా ఎట్రా ఒక్క నిమిషం చెప్తాను రావోయ్ బాబు ఎక్కడికి? ఆ అమ్మాయి తెలియదు అంటున్నా ఎందుకు ఇక వెంట పడుతున్నావు పని పట్టలేదా ఏదో నా ప్రయత్నాలు ఏమైనా చేసుకుంటున్నాను మీకు ఎందుకు చెప్పండి బాబుజీ గారు మంచిగా చెప్తే అర్థం కదా నీకు చేయలేస్తుందేంటి ఏ పోలీస్ దెబ్బ రుచి చూపిస్తా ఎరా దుర్గా అవునండి పోలీస్ దెబ్బా ఆ. ఇవన్నీ ఎందుకు కానీ ఒక ఏం ఆడుకుందావా దారికొచ్చాడు ఇదే పార్టీలో ఇక్కడే నేను కొట్టింతాను నన్ను కొట్టు మగాడు ఎవడరా నేను కొట్టడానికి మొగలు కావాలంటే ఆటోతో కొట్టించేస్తాను ఆడాలతోనా ఈ కాన్సెప్ట్ అయితే బాగుంది ఇది కొట్టించాలి చూద్దాం చూసి ఎంజాయ్ చేద్ది కానీ ఆ మాట మార్చకూడదు నీకు ఆడోళ్ళ చేతిలో అప్పడం అయిపోద్ది టెన్షన్లు ఏదో మాట్లాడుతున్నాడు నాకు అలా అనిపించట్లే కొంచెం సీరియస్ గానే ఉన్నాడు ఈ ఫోన్ ఒకటి. హలో హలో తుకారాంజీ ఎస్ ఒకసారి ఉషా నాయుడు గారు ఫోన్ ఇస్తారండి మీరెవరండి? నేను ఆవిడకి తెలుసండి నాయుడు గారు మీకు ఫోన్. పోనా హలో ఏమే నాయుడు ఎలా ఉన్నావే ఎవడ్రా నువ్వు ఆ జోరు స్పీడు తగలేదే హానిక ఒరేయ్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావురా ఇదే పార్టీలో నన్ను కంగారు పడకే ఎక్కడున్నావురా నీ కళ్ళు పేలుపేట వేసేసాను ఇంకొక క్లూ ఇమ్మంటావా ఒక మారు గలసిన అందం ఈ ఫోన్ ఒకటి మోగుతూనే ఉంటుంది. హలో తుకారాంజీ నమస్తే ఎస్ నమస్తే. ఫోన్ ఒకసారి కల్పన మేడంకి ఇస్తారా ఆవిడకే చేయొచ్చుగా. ఆవిడ బ్యాటరీలో ఎంతకీ మీరెవరు? ఆవిడకి బాగా తెలుసు ఈవిడికి బ్యాటరీలో సర్కిల్ హై. కల్పనాజీ. హలో కల్పే ఎలా ఉన్నావా ఎవడ్రా నువ్వు అప్పుడే కొత్త మర్చిపోయావంట పిచ్చి పిచ్చిగా వాగావంటే మా తమ్ముడితో చెప్పి షూట్ చేయిస్తాను మీ తమ్ముడు ఎందుకే నువ్వే షూట్ చేసాయి ఎక్కడున్నావురా నువ్వు ఇదే పార్టీలో ఉన్నాను నువ్వు ఇస్తే తీసుకో ఒక్క